హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో నుంచి ద ఇన్నోసెంట్ అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది ఒరియో పాల్. ఈయన తీసిన మూవీస్ ఏంటో తెలుసా? ద బాడీ, ద ఇన్విజిబుల్ గెస్ట్, మిరాజ్, గాడ్స్ క్రూకుల్ లైన్స్, జూలియా సైస్, బాయ్ మిస్సింగ్. ఈ మూవీస్ అన్ని మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఒక్కసారి కనుక నేను చెప్పిన మూవీస్ చూశారంటే మిగతా మూవీస్ అన్నీ కూడా కంటిన్యూస్గా చూసేస్తారు. అంత థ్రిల్లింగ్గా ఉంటాయి మూవీస్. అన్ని 5 స్టార్ రేటెడ్ మూవీసే. ఈ సిరీస్ కూడా ఆ సినిమాల రేంజ్లోనే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సిరీస్ చూశాక కానీ లేదా ఎపిసోడ్కి గ్యాప్ మధ్యలో కానీ ఆ మూవీస్ చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్క్రీన్ ప్లే అదిరిపోద్ది. ఈయన నా ఫేవరెట్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్. సరే, మరి ఇంకా ద ఇన్నోసెంట్ సిరీస్ విషయానికి వస్తే, ఈ సిరీస్లో హీరోకి అయస్కాంత శక్తి ఉంటుంది. ఎప్పుడూ దురదృష్టం అతన్ని పట్టుకుని తిరుగుతూనే ఉంటుంది. సింపుల్గా కథ చెప్పాలంటే, హీరో ఒక పెద్ద సమస్యలు ఎదుర్కొంటాడు. తన ఫ్యామిలీ కూడా డేంజర్లో పడుద్ది. మరి హీరో ఆ సమస్య నుంచి ఎలా గట్టెక్కాడు అన్నదే స్టోరీ సింపుల్గా ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం పిచ్చెక్కిస్తుంది. ఇప్పటికే చాలా చెప్పేశాను కాబట్టి ఈ సిరీస్లోని ఎపిసోడ్ 1లో ఏం జరిగిందో చూద్దాం. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి సిరీస్కి సంబంధించిన ఒక్కొక్క ఎపిసోడ్కి 3K లేదా 4K వ్యూస్ అలా వస్తున్నాయి. మీరు కనుక ప్రతి ఎపిసోడ్కి ఒక 10,000 వ్యూస్ అలా తీసుకొస్తే నాకు కూడా ఎపిసోడ్ వెంటనే పెట్టడానికి కొంచెం ఉత్సాహం వస్తుంది. సో మీరు వ్యూస్ చూసుకోండి, నేను వీడియోస్లో కంటెంట్ తగ్గకుండా చూసుకుంటా. మర్చిపోవద్దు, ప్రతి ఎపిసోడ్ వీడియోకి ఒక 10K వ్యూస్ వచ్చేలా చూడండి. ఇంకా ఎపిసోడ్ 1లో ఏం జరిగిందో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో హీరో హెయిర్ కట్ చేయించుకుంటాడు. చూస్తుంటే అతని ఫేస్కి ఏదో గాయమైనట్టు ఉంటుంది. హీరో పేరు మటియో. చూస్తుండండి, మట్టియాడికి మిగిలేది. అలా హెయిర్ కట్ చేయించుకుంటున్న మటియో ఒక్కసారి తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. పబ్లో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ మటియోకి లైన్ వేస్తూ ఉంటుంది. మటియో బ్రదర్ ఇస్మా కూడా అక్కడే ఉంటాడు. అయితే మటియోకి ఈ పబ్ అది ఇష్టం లేక ఇంటికి వెళ్తా అని చెప్పి మటియో వెళ్ళిపోతుంటే, ఈ అమ్మాయి వచ్చి మటియోని నీ దగ్గర లైటర్ ఉందా అని అడుగుతుంది. సారీ, నేను గుడ్ బై, సిగరెట్లు కాల్చను అని మటియో అంటాడు. కట్ చేస్తే ఈ అమ్మాయి ఈడు ఇద్దరూ కలిసి పబ్లో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. చూసారా, రేస్ ఉందని వెళ్ళిపోయినోడు ఆ అమ్మాయి కోసం వెనక్కి వచ్చాడు. ఈ జీవితం వెనక్కి వెళ్తూనే ఉంటుంది చూడండి. ఈ అమ్మాయి మటియోతో డ్యాన్స్ వేయడం ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అయిన హ్యూగోకి నచ్చదు. మరి బాయ్ ఫ్రెండ్ ఎదరెట్టుకుని వేరే వాడితో డ్యాన్స్ చేస్తే ఎవడికి మంటది చెప్పండి? రే, వాడెవడో నా సిస్టమ్ పైన చెయ్యేశాడు, వాడి సంగతి ఏంటో చూడండిరా అని వీడు వాడి ఫ్రెండ్స్కి చెప్తారు. వాడి గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అంటే ఒప్పుకుంటాడు, కానీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అంటే ఫ్రెండ్స్ ఒప్పుకోరు కదా. అందుకే వీళ్ళందరూ కలిసి మటియో బ్రదర్ ఇస్మా దగ్గరికి వెళ్ళి, రే, మీ బ్రదర్ని నా గర్ల్ ఫ్రెండ్కి దూరంగా ఉండమను అని హ్యూగో అంటాడు. ఇస్మా వాళ్ళని చూసి, రే హ్యూగో, కళ్ళు మింగాయా? అక్కడ చూడు, నా బ్రదర్ కాదు నీ గర్ల్ ఫ్రెండే నా బ్రదర్ని గోకుతున్నట్టుంది, చూడు ఎలా ఎంజాయ్ చేస్తుందో. పాపం ఈ హ్యూగో గారిని చూస్తుంటే జాలేస్తుంది అని ఇస్మా నవ్వుతాడు. రే ఇస్మా, ఎక్కువ మాట్లాడితే ఇసుకలో కలిపేస్తా అని హ్యూగో ఇస్మాని దోసేస్తాడు. నా మీద చెయ్యేస్తావరా నువ్వు, బయటికి భద్రత తేల్చుకుందాం అని ఇస్మా వాడి గ్యాంగ్తో, ఈ హ్యూగో గాడు వీడి గ్యాంగ్తో, వీళ్ళందరూ కలిసి పబ్బు బయటకు వచ్చి ఫైట్ చేసుకుంటారు. అయితే వాళ్ళు బయటికి వెళ్ళడం ఈ అమ్మాయి చూసి, హే, మీ బ్రదర్ అండ్ హ్యూగో వాళ్ళు బయటికి వెళ్తున్నారేంటి అని అడుగుతుంది. అసలు గొడవంతా ఆ అమ్మాయి వల్ల కదా వచ్చింది. పాపం ఆ అమ్మాయికి ఆ విషయం తెలీదు. అవును నిజమే, పద బయటికి వెళ్ళి చూద్దాం అని మటియో అండ్ ఈ అమ్మాయి పబ్ బయటకు వస్తారు. ఈ హ్యూగో గ్యాంగ్లో డానీ అనే కుర్రాడు మాత్రం, రే గొడవలు ఎందుకురా, కూర్చొని మాట్లాడుకుందాం అని హ్యూగోతో అంటాడు. పాపం ఆ డానీ ఈ గొడవను ఆపే ప్రయత్నం చేస్తాడు. మటియో కూడా ఇస్మాని ఆపే ప్రయత్నం చేస్తాడు దూరంగా నుంచొని. అప్పుడే ఈ హ్యూగో గ్యాంగ్లో ఒకడు మటియో వెనక నుంచి వచ్చి మటియోని ముందుకు తోస్తాడు. బ్రో, ఏంటి బ్రో తోసేస్తున్నావు అని మటియో అడిగితే, అక్కడ నీ గురించే గొడవ జరుగుతుంటే ఏమీ తెలియని ఎరిపప్పలాకి ఇక్కడ నుంచి ఉంటావురా అని వాడు మటియోని కొడతాడు. నీ అబ్బా, నా బ్రదర్నే కొడతావురా అని ఇస్మా వాడిపైన రెచ్చిపోతాడు. అలా అక్కడ గొడవ పెద్దదవుతుంది. ఒకరినొకరు కొట్టుకుంటారు. చిచి, అదే ఫైట్ చేసుకుంటారు. WWE గ్రూప్ ఫైట్ లాగా అనమాట. ఎవడిని ఎవడు కొడుతున్నాడో కూడా తెలియదు. అలా పాపం ఈ గొడవ ఆపుదాం అనుకున్న డానీ అండ్ ఈ మాటియో ఇద్దరూ ఫైట్ చేసుకుంటారు. మాటియో డానీని గట్టిగా వెనక్కి తోసేస్తాడు. దాంతో డానీ వెనక్కి రాయి మీద పడతాడు. స్పాట్ డెడ్ అంతే. అప్పటిదాకా కుక్కల్లా కొట్టుకుంటున్న వీళ్ళు ఒకసారిగా కామైపోతారు. రే మటియో, ఏంట్రా ఎలా చేసావు అని ఇస్మా అడుగుతాడు. రే నాకేం తెలుసురా, ఆడిని జస్ట్ పుష్ చేశానంతే అని మటియో అంటాడు. అంతే, మటియో గారి జీవితం మట్టిలో కలిసిపోయిన ఫస్ట్ స్టేజ్ అనమాట అది. హే మటియో, ఏంటి ఎలా చేసావు అని ఆ అమ్మాయి అడిగితే, నీ వల్ల కదా ఇదంతా జరిగింది, తిన్నంగా ఇంటికి వెళ్ళిపోయేవాడిని గెలుకో కదే అని మటియో అంటాడు. కట్టపన్న మటియో గాడు వాడి గతాన్ని అలాగే వాడి ఫ్యూచర్ని మనకు వివరిస్తాడు. ఈరోజు మార్నింగ్ లా కాలేజీలో స్టూడెంట్గా ఉన్నోడిని నా బ్రదర్ ఇస్మా వచ్చి గ్రూప్ స్టడీ చేద్దామా అని చెప్పి రమ్మన్నాడు. తర్వాత పార్టీకి అని చెప్పి పబ్కి తీసుకెళ్లాడు. పబ్లో ఈ పోరంబోకుల గొడవ వల్ల పోలీసులు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు. పొద్దున్నలా సాయంత్రం ఇంకోలా నా జీవితం తలకిందులైంది.
నా చేతిలో చనిపోయిన వాడి పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. కానీ నా బాధ ఎవరికి తెలుసుద్ది? తర్వాత కోర్టులో వాదనలు జరిగాయి. నాకు 4 ఏళ్ళు జైలు శిక్ష పడింది. అది నాకు చాలా ఎక్కువ, కానీ ఆ డానీ పేరెంట్స్కి చాలా తక్కువ. జైల్లోకి వెళ్ళాక నాకు ప్రతిరోజు పరీక్షలాగే ఉండేది. కాలేజీలో పరీక్షలు రాయాల్సిన వాడిని జైల్లో పరీక్షలు రాస్తున్నాను. జైల్లో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ అది వాళ్ళు చెప్పినట్టుగా వింటేనే. జైల్లో నా జీవితం బ్యాటరీ లేని గడియారంలాగా అక్కడే ఆగిపోయింది. కానీ బయట ప్రపంచం అంతా ఫాస్ట్గా మారిపోయింది. ఇస్మాకి పెళ్ళయింది, అతనికి ఒక బాబు పుట్టాడు. వాళ్ళ జీవితం అంతా సెట్ అయింది. ఇంకా నాదే. పరిస్థితులకి లొంగిపోతే ఓడిపోతాం. అందుకే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా జైల్లో ఉండే లా కోర్స్ని కంప్లీట్ చేశాను. అలా ఉండగానే నా పేరెంట్స్ ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది. వాళ్ళని చివరిసారిగా చూడడానికి కూడా లేకుండా పోయింది. ఆ రోజే పెరోల్ పైన బయటకు వచ్చా. మా పేరెంట్స్ సమాధుల్ని కలిశా. నైట్ ఇస్మాతో క్లబ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయితో పరిచయం చేసుకుని మాట్లాడాను. ఆ అమ్మాయి పేరు ఒలీవియా. ఆ రోజు నైట్ బీచ్లో ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేశా. చాలా ఏళ్ల తర్వాత నాకు నచ్చిన రోజు అదే. నెక్స్ట్ రోజు నా పెరోల్ టైం అయిపోయింది. మళ్ళీ జైలుకి వెళ్ళిపోయా. ఆ విషయాలేవి అప్పుడు నేను ఒలీవియాకి చెప్పలేదు. మళ్ళీ జైలు జీవితం గడిపి ఫైనల్గా రిలీజ్ అయ్యా. రిలీజ్ అయ్యాక ఇస్మా తన కంపెనీలోనే నాకు జాబ్ ఆఫర్ చేశాడు. నేను అక్కడే ప్రాక్టీస్ చేస్తుండగా అప్పుడే మళ్ళీ నేను ఒలీవియాని చూశాను. 2 ఏళ్ల తర్వాత ఆమెను మళ్ళీ చూశా. ఆమె నన్ను మర్చిపోయిందేమో అనుకున్నా, కానీ మర్చిపోలేదు. ఈ 2 ఏళ్ళు నేను ఎక్కడున్నాను, ఏం చేశాను అని ఒలీవియాకి మొత్తం చెప్పాను, కానీ అబద్ధమే చెప్పాను. తర్వాత మా పరిచయం కాస్త కొద్ది రోజులకి ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాం. నేను నా కొత్త కంపెనీని స్టార్ట్ చేసి కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం. అలా నా లైఫ్ అంతా నేను అనుకున్న నార్మల్ పొజిషన్లోకి వచ్చింది. కానీ అంతలోనే నా బ్రదర్ ఇస్మా హార్ట్అటాక్ వల్ల చనిపోయాడు. దాంతో నా లైఫ్లో మరొక బాధ. తర్వాత నా పాస్ట్ గురించి అంతా ఒలీవియాకి చెప్పేశా. ఆమె అర్థం చేసుకుంది. అలా ఇంకో 4 ఇయర్స్ గడిచాక ఒలీవియా ప్రెగ్నెంట్ అయింది. నా లైఫ్లో మళ్ళీ ఆనందం మొదలైంది అని మాటియో తన లైఫ్లో జరిగిన పాస్ట్ నుంచి ఇప్పటి వరకు అంతా చెప్తాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఒలీవియా ప్రెగ్నెంట్ అని తెలిసాక మాటియోకి ఒక బిజినెస్ కాల్ వచ్చి బయటకు వస్తాడు. ఒలీవియా డాక్టర్తో మాట్లాడుతుంది. అదే టైంలో మాటియో డానీ వాళ్ళ ఫాదర్ జేమీని చూస్తాడు. అప్పుడే తను మళ్ళీ తన పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు. అలా 2 నెలలు గడిచాక మాటియా అండ్ ఒలీవియా ఒక కొత్త ఏరియాకి షిఫ్ట్ అవుతారు ప్రశాంతత కోసం. మాటియో వాళ్ళ బ్రదర్ ఇస్మా వైఫ్ మారా ఫ్యామిలీ కూడా అదే ఇంటి దగ్గర ఉంటుంది. మాటియో అండ్ ఒలీవియాకి ఆ కొత్త ఇల్లు బాగా నచ్చుతుంది. వాళ్ళు ఇల్లంతా చూసుకుంటుండగా ఒలీవియాకి కాల్ రావడంతో ఆమె పక్కకు వెళ్ళి మాట్లాడుద్ది. అప్పుడే మాటియా మళ్ళీ ఆ అమ్మాయిని చూస్తాడు. ఏ అమ్మాయిని కలిశాక తన జీవితం సంకనాకపోయిందో అదే అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి తన హస్బెండ్ హ్యూగోతో కలిసి వాళ్ళ ఎదురింట్లోనే ఉంటుందని మాటియాకి అప్పుడే తెలుస్తుంది. ప్రశాంతత కోసం వస్తే పిశాచం ఎదురైందన్నమాట. ఇంకిప్పుడు నా జీవితం ఎలా మారుతుందో అని మాటియో అనుకుని దిగాలుగా ఉంటాడు. అప్పుడే ఒలీవియా వచ్చి నాకు వర్క్ ఉంది, అర్జెంటుగా నేను ఊరు వెళ్ళాలి అని అంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు అని మాటియో అడుగుతాడు. ఈ ఫ్రైడే వచ్చేస్తా, ఎక్కడ స్టే చేయాలో ఇంకా ఏమీ తెలియలేదు, అర్జెంటుగా పని పడింది అంతే అని ఒలీవియా అంటుంది. ఇప్పుడే వెళ్ళాలా అని మాటియో అడిగితే అవును, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని ఒలీవియా అడుగుతుంది. నీ గురించి కాదులే, మన ఎదురింట్లో ఆ అమ్మాయి ఏవా ఉన్నది. అప్పట్లో ఆమె బాయ్ ఫ్రెండ్ హ్యూగో ఇప్పుడు ఆమె హస్బెండ్ అయ్యాడు. వాళ్ళ గురించి అంతా నీకు చెప్పాను కదా. నా జీవితాన్ని జైలు పాలు చేసి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని సడన్గా చూసేసరికి డిసప్పాయింట్ అయ్యా అని మాటియో అంటాడు. అది నీ గతం, వదిలే, వాళ్ళకి నీకు సంబంధం లేదు, మన లైఫ్ మనది అని ఒలీవియా అంటుంది. సరేనని మాటియో అంటాడు. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, ఫుడ్ ఆర్డర్ చేయి అని చెప్పి ఒలీవియా వాష్రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. అప్పుడే సోనియా అనే లేడీ మాటియాకి మెసేజ్ చేస్తుంది. మనం రేపు రెగ్యులర్గా కలిసే స్పాట్ దగ్గర కలుద్దాం, నువ్వు వచ్చేయి అని చెప్పి ఆ లేడీ మాటియోకి మెసేజ్ చేస్తుంది. ఓకే కలుద్దాం అని చెప్పి మాటియో రిప్లై ఇస్తాడు. నెక్స్ట్ రోజు ఒలీవియాని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి మాటియో కారులో వెళ్తుంటే అతని కార్ని ఎవరో ఫాలో చేస్తుంటారు. తర్వాత మాటియో వెళ్ళి సోనియాని కలుస్తాడు. ఆ సోనియా ఎవరో కాదు, చనిపోయిన డానీ వాళ్ళ అమ్మ. ఇప్పుడే ఒలీవియాని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి వచ్చా అని మాటియో చెప్తాడు. ఎలా ఉంది తను అని సోనియా అడుగుతుంది. అంతా బానే ఉంది, బెర్లిన్లో వర్క్ ఉందని వెళ్ళింది అని మాటియో చెప్తాడు. నేను నా హస్బెండ్ జామీ అండ్ డానీ అప్పట్లో ఆ ఊరికి వెళ్ళాం. నేను ఇంకా వాడి జ్ఞాపకాలతో అక్కడే ఉండిపోయాను అని సోనియా అంటుంది. నేను కూడా అని మాటియో అంటాడు. తర్వాత మాటియో కాసేపు డానీలాగా సోనియాతో మాట్లాడతాడు. తన వల్లే డానీ చనిపోవడంతో మాటియో కొంచెమైనా సోనియా బాధ పోగొట్టడం కోసం ఆమెతో అప్పుడప్పుడు అలా ఆమె కొడుకు డానీలాగా మాట్లాడతాడనమాట. ఇప్పుడు డానీ ఉండుంటే వాడికి కూడా నీకులాగే ఒక ఫ్యామిలీ అలాగే పిల్లలు ఉండేవారు, మా మనవలతో మేము ఆడుకునేవాళ్ళం అని సోనియా బాధపడుతుంది. సోనియా, నేనింకా ఈ డానీలాగా మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీరు కూడా ఇంకా బాధ నుంచి బయటికి రావాలి. నేను డానీలాగా మీతో మాట్లాడితే ఇంకా అతని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు, కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా అని మాటియో అంటాడు. నువ్వు ఇలా మాట్లాడితేనే నాకు రిలీఫ్గా ఉంటుంది
అని సోనియా అంటుంది. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాటియో తన ఆఫీస్కి వెళ్ళిపోయి మీటింగ్లో ఉండగా ఒలీవియా ఫోన్ నుంచి అతనికి ఒక మెసేజ్ వస్తుంది. అందులో ఒకటి ఫోటో ఉంటుంది. ఏంటిది, ఎవడీడు అని మాటియో అనుకుంటాడు. అదే టైంలో మాటియాకి అతని క్లయింట్ అయిన ఒక ఓల్డ్ లేడీ ఇంటికి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఆ ఓల్డ్ లేడీ ఇంటికి బయలుదేరతాడు. కార్ స్టార్ట్ చేసే ముందు ఎవడ్రా నువ్వు అని ఒలీవియాకి మెసేజ్ చేస్తాడు. వెంటనే నెంబర్ ఆఫ్లైన్ అవుద్ది. దాంతో ఒలీవియాకి కాల్ చేస్తాడు. కాల్ రింగ్ అవుద్ది, కానీ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు. ఈ గ్యాప్లో మాటియో కార్ని ఇంతకుముందు ఎయిర్పోర్ట్ దగ్గర ఫాలో చేసిన వాడే మళ్ళీ ఫాలో చేస్తాడు. ఒలీవియా ఆఫీస్కి కాల్ చేసి ఒలీవియా బెర్లిన్ వెళ్ళింది కదా, ఏ హోటల్లో స్టే చేసింది, ఆ హోటల్ నెంబర్ నాకు ఇవ్వండి అని వాళ్ళని అడుగుతాడు. ఒలీవియాకి మేము హోటల్ బుక్ చేయలేదు సార్, ఆమె బుక్ చేసుకుంది. అయినా బహుశా ఆమె రాడిసన్ అనే హోటల్లోనే స్టే చేసి ఉండొచ్చు, ఎప్పుడు అక్కడే స్టే చేస్తుంది ఆమె అని వాళ్ళు చెప్తారు. అప్పుడే తనని ఒక కార్ ఫాలో అవుతుందని మాటియోకి తెలుస్తుంది. మాటియో ఆ రాడిసన్ హోటల్ నెంబర్ కనుక్కొని వాళ్ళు కాల్ చేస్తే ఒలీవియా అక్కడ రూమ్ బుక్ చేసుకోలేదని వాళ్ళు చెప్తారు. అది విని మాటియోకి లైట్గా టెన్షన్ మొదలవుద్ది. అంతలో ఒలీవియా నెంబర్ నుంచి ఇంకో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఒలీవియా స్లిప్పర్స్, డ్రెస్, అలాగే ఆమె హెయిర్ విగ్ ఉంటాయి. వాటిని ఇందాకటి ఫోటోలో వాడే ఫోన్లో షూట్ చేస్తున్న వీడియో అది. ఏంట్రా, ఎవడ్రా వీడు అని మాటియోకి కోపం వస్తుంది. అంతలో ఆ ఓల్డ్ లేడీ ఇల్లు వస్తుంది. మాటియో ఆమె ఇంటికి వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాడు. ఇంకోసారి నా క్లయింట్ జోలికి వస్తే మీ ఇద్దరిని బొక్కలో వేయించేస్తాను, కొండ్రా ఇక్కడి నుంచి అని చెప్పి మాటియో వాళ్ళపైన సీరియస్ అవుతాడు. వెళ్తాం, నెమ్మదిగా చెప్పొచ్చు కదా, అంత హార్ష్గా చెప్పాలా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకేం తెలుసు ఈ మాటియో బాధ. మీరేం కంగారు పడకండమ్మా, వాళ్ళు ఇంకా మీ జోలికి రారు అని చెప్పి మాటియో అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఛీ, దీని అమ్మ జీవితం, పొద్దున్నే ఆ అమ్మాయిని చూశాను ఇంకంతే అని అనుకుంటాడు. అంతలో ఇంకో మెసేజ్ వస్తుంది. ఆ వీడియోలో ఒలీవియా బెడ్ పైన సెమీ న్యూడ్గా పడుకుని ఉంటే వీడు మాత్రం ఫుల్ న్యూడ్గా ఉంటాడు. అదంతా వాడు షూట్ చేసి పంపుతాడు. అనుకున్నా ఇలాంటిదేదో అవుద్దని అనుకున్నా. చిచి, ఏంద్రా ఈ చండాలం. రే మాటియో, మళ్ళీ నీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి, అసలు ఎవడ్రా వీడు అని మాటియో ఫ్రస్ట్రేట్ అవుతాడు. వెంటనే ఒలీవియా నెంబర్కి కాల్ చేస్తే వాడు కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఒలీవియా ఇప్పుడు ఫోన్ మాట్లాడలేదు అని వాడు అంటాడు. రేయ్, ఎవడ్రా నువ్వు, ఒలీవియాని ఏం చేసావు అని మాటియో అడుగుతాడు. నేనెవరా, నీ వైఫ్కి సంబంధించిన డార్క్ సీక్రెట్స్ అన్నీ తెలిసిన వాంటరా నేను అని వాడు అంటాడు. ఒలీవియా ఎక్కడుంది, ఆమెకు ఫోన్ ఇవ్వి అని మాటియో అంటాడు. చెప్పాను కదరా ఆమె ఫోన్ మాట్లాడలేదని అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వీడు. అప్పుడే తనని ఫాలో చేస్తున్న కార్ అక్కడే ఉండడం చూసిన మాటియో కోపంతో ఆ కార్ దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకోవడానికి చూస్తే కారులో వాడేమో ఫాస్ట్గా వచ్చి మాటియోని గుద్దేస్తాడు. తర్వాత వాడు మాటియో దగ్గరికి వచ్చి గన్తో షూట్ చేస్తాడు. కానీ అందులో బుల్లెట్స్ ఉండవు. రే గుండు బాబాయ్, బుల్లెట్స్ లేనప్పుడు బిల్డప్ ఎందుకురా అని మాటియో కాదు నేనే అంటున్నా. తర్వాత వాడు వెళ్ళిపోయాక మాటియో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. పోలీసులకి ఈ విషయం తెలిసి ఆ యాక్సిడెంట్ గురించి అడిగితే మాటియో ఏం మాట్లాడకుండా తనకేం గుర్తులేదని వాళ్ళకి అబద్ధం చెప్తాడు. వాడు మీపై అటాక్ చేసినట్టున్నాడు కదా, మీకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అని పోలీసులు అడిగితే అప్పుడే మనకి జైల్లో ఉండగా మాటియో ఎవరినో కొడుతున్నట్టు కొన్ని సీన్స్ని ఫ్లాష్ చేస్తారు. గన్తో మిమ్మల్ని బెదిరించారంటే వాడు ఖచ్చితంగా మీ శత్రువే అనుకుంటా, కాబట్టి అతను ఎవరో ఆలోచించి మాకు చెప్పండి, లేదంటే మీరే రిస్క్లో పడతారు అని పోలీసులు చెప్తారు. తర్వాత బెర్లిన్లో ఉన్న ఏ హోటల్లో కూడా ఒలీవియా అన్న పేరుతో ఏ రూము బుక్ అవ్వలేదని మాటియోకి తెలుస్తుంది. ఆమె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో ఆమె లొకేషన్ ట్రేస్ చేయడం కష్టం. ఆమె క్రెడిట్ కార్డు హిస్టరీ చెక్ చేస్తే ఒలీవియా గురించి తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి అని మాటియో అపాయింట్ చేసుకున్న జో అనే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మాటియోతో అంటుంది. ఆ క్రెడిట్ కార్డు హిస్టరీ గురించి నేను తెలుసుకుంటాను, కానీ దాన్ని గుద్దేసిన ఆ కార్ నెంబర్ ఇస్తున్నా, అది ఎవరిదో, ఈ డ్రాయింగ్లో ఉన్నవాడు ఎవడో తెలుసుకో అని మాటియో ఆమెతో అంటాడు. మరి పోలీసులకి ఈ కార్ నెంబర్ గురించి వీడి గురించి ఎందుకు చెప్పలేదు అని ఆమె అడుగుతుంది. నా గతం గురించి వాళ్ళకి తెలిస్తే నాదే తప్పని వాళ్ళు లైట్ తీసుకుంటారు, అందుకే చెప్పలేదు అని మాటియో అంటాడు. ఆ వీడియోలో ఉన్నవాడికి నేను కారుతో గుద్దిన వాడికి ఏమైనా లింక్ ఉందంటావా అని జో అడిగితే ఏమో ఎవడికి తెలుసు అని మాటియో అంటాడు. పోనీ ఒలీవియా ఇంతకు ముందు ఎప్పుడైనా నిన్ను చీట్ చేసిందా అని జో అడిగితే ఏమో తెలీదు అని మాటియో అంటాడు. అయితే ఇంకే, నీ ఫ్రెండే ఎవరో ఈ మెసేజ్లు పంపుతున్నాడేమో, ఒలీవియా నిన్ను చీట్ చేసిందని నీకు తెలియడం కోసం అని జో అంటుంది. అలా చూస్తే ఒలీవియా ఫోన్ నుంచి ఎందుకు ఈ మెసేజ్ వచ్చింది అని, తర్వాత ఆమె ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని మాటియో అడుగుతాడు. మేబీ ఆమె నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం కోసం ఇలా ప్లాన్ చేస్తుందేమో అని జో అంటుంది. పోనీ అలాగే అనుకుందాం, మరి నన్ను ఫాలో అవుతున్న వాడి సంగతి ఏంటి, వాడెవడు అని మాటియో అడుగుతాడు. మేబీ ఒలీవియా నీతో ఆడుకుంటుందేమో అని జో అంటుంది. లేదు అలా చేయదు, నాకు ఆమె గురించి తెలుసు అని మాటియో అంటాడు. ఓకే, ఒలీవియా ఊరికి వెళ్లే ముందు ఆమె నీతో ఏమైనా డిఫరెంట్గా బిహేవ్ చేసిందా అని జో అడుగుతుంది. డిఫరెంట్గా అంటే అని మాటియో ఆలోచిస్తాడు. ఒలీవియా ఎప్పుడు బెర్లిన్ వెళ్ళినా ఎక్కడ స్టే చేసేదో నాకు చెప్పేది, కానీ ఈసారి చెప్పలేదు, పైగా అబద్ధం చెప్పింది.
అలాగే ఆమె వాష్రూమ్కి ఎప్పుడు వెళ్ళినా డోర్ లాక్ చేసుకోదు, కానీ ఈసారి మాత్రం డోర్ లాక్ చేసుకుంది. ఆ టైంలో నాకు అవేవి పెద్దగా డౌట్ రాలేదు, కానీ ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నాకు డౌట్ వస్తుంది అని మాథ్యూ అంటాడు. నిన్న నేను డానీ వాళ్ళ మదర్ సోనియాని కలిశాను. చాలా ఇయర్స్ నుంచి ఎవ్రీ వీక్ ఆమెని కలుస్తూనే ఉన్నా. ఈ విషయం ఒలీవియాకి తెలియదు అని మాథ్యూ అంటాడు. ఒలీవియా దగ్గర ఎలాగైతే నువ్వు కొన్ని విషయాలు దాస్తావో ఒలీవియా కూడా నీ దగ్గర ఏమైనా నిజాలు దాచిందేమో, ఆమె గురించి నీకు మొత్తం తెలియదు కదా అని జో అంటుంది. పోనీ అది వదిలేద్దాం, నువ్వు జైల్లో ఉన్నావు కదా, ఆ టైంలో నీకు ఎవరైనా శత్రువులు అయ్యారా? వాళ్ళిప్పుడు ఒలీవియాని కిడ్నాప్ చేసి నీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారేమో అని జో అడుగుతుంది. 8 ఏళ్ళు అయింది నేను జైలు నుంచి బయటకు వచ్చి, ఇప్పుడెవరు రివెంజ్ తీర్చుకుంటారు? తీర్చుకుంటే ముందే తీర్చుకుంటారు కానీ అని మ్యాట్ అంటాడు. ఏమో, ఎవరికి తెలుసు, నీకు జైల్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని జో అడుగుతుంది. ఇప్పుడు అర్థమైందా నేను పోలీసులకి ఎందుకు ఈ విషయాలు చెప్పలేదో? నీకులాగే వాళ్ళు కూడా నా గతాన్ని తవ్వుతారు, అందుకే చెప్పలేదు అని మాథ్యూ అంటాడు. సో మాథ్యూకి ఎవరో జైల్లో శత్రువులు ఉన్నారు, వాళ్ళే ఒలీవియాని కిడ్నాప్ చేసి మాథ్యూ పైన రివెంజ్ తీర్చుకుంటున్నారా? లేదా మాథ్యూకి తెలియని ఒలీవియా పాస్ట్ ఏమైనా ఉందా? అదే విషయం గురించి ఇప్పుడు మాథ్యూ ఆలోచిస్తాడు. తర్వాత సోనియాని కలిసి విషయం చెప్తాడు. నాకు డౌటు, ఒలీవియా అసలు మళ్ళీ నీ జీవితంలోకి అనుకోకుండా వచ్చిందా లేదా అనుకొని వచ్చిందా అని సోనియా అడుగుతుంది. ఏమో తెలీదు, అదంతా డెస్టినీ ఏమో అనుకున్నా అని మాథ్యూ అంటాడు. ఒలీవియాకి అఫైర్ ఉందంటావా అని సోనియా అడిగితే ఆమె సీక్రెట్స్ గురించి నాకేమీ తెలీదు అని మాథ్యూ అంటాడు. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక సీక్రెట్స్ కామనే. నేను నిన్ను కలుస్తున్నట్టు నా హస్బెండ్ జామీకి తెలీదు, జామీ కూడా ఎవరినో కలుస్తుంటాడు, ఆ విషయం నాకెప్పుడు జామీ చెప్పలేదు అని సోనియా అంటుంది. నాకు ఒలీవియా క్రెడిట్ కార్డు హిస్టరీ కావాలి, మీరు బ్యాంక్లోనే వర్క్ చేస్తారుగా, మీరు కొంచెం ఆ డీటెయిల్స్ తెలుసుకొని నాకు చెప్తారా అని మాథ్యూ అడుగుతాడు. అలా చేయకూడదు, కానీ నీ గురించి ట్రాక్ చేస్తానులే అని ఒలీవియా అంటుంది. ఆ రోజు రాత్రి మాథ్యూ బ్రదర్ వాళ్ళ వైఫ్ మారా బయటకు వెళ్లే పనుందని తన పిల్లల్ని చూసుకోమని మాథ్యూని అడుగుతుంది. ఎందుకు పని ఉందన్న అబద్ధాలు? జార్జ్ అనే వ్యక్తితో డేట్కి వెళ్తున్నావు కదా. సారీ, ఇంతకు ముందు నువ్వు అతనితో మాట్లాడుతుంటే విన్నా. నేనేమీ అనుకోనులే, ఇస్మా చనిపోయి చాలా ఇయర్స్ అయ్యింది కదా, నువ్వు మాత్రం ఎన్నాళ్ళు అలా సింగిల్గా ఉంటావు, నీకు కూడా లైఫ్ ఉంది కదా, వెళ్ళి ఎంజాయ్ చేయి, నీ పిల్లల్ని నేను చూసుకుంటానులే అని మాథ్యూ అంటాడు. సారీ అబద్ధం చెప్పినందుకు అని చెప్పి మారా వెళ్ళిపోతుంది. తర్వాత షాకింగ్గా ఒలీవియా మాథ్యూకి కాల్ చేస్తుంది. మాథ్యూ భయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తే, హే నేను ఇప్పుడే నీ మిస్డ్ కాల్ చూసా, సారీ వర్క్లో పడి ఫోన్ చూసుకోలేదు అని ఒలీవియా మాట్లాడుతుంది. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు అని మాథ్యూ అడుగుతాడు. హోటల్లోనే ఉన్నా, ఇప్పుడు డిన్నర్కి బయటికి వెళ్తున్నా, నువ్వెక్కడున్నావు అని ఒలీవియా అడుగుతుంది. మారా వాళ్ళ ఇంట్లో ఉన్నా, మారా బయటికి వెళ్ళింది, ఆమె పిల్లల్ని చూసుకుంటున్నా అని మాథ్యూ చెప్తాడు. అవును, నీకు మెసేజ్ పంపాను చూడలేదా అని మాథ్యూ అడిగితే, మెసేజా? నాకేం మెసేజ్ రాలేదే అని ఒలీవియా అంటుంది. నాకు నీ వీడియో ఒకటి వచ్చింది అని మాథ్యూ చెప్తాడు. వీడియోనా? ఏం వీడియో? నేనేం పంపలేదే నీకు అని ఒలీవియా అంటుంది. నువ్వున్న హోటల్ పేరేంటి అని మాథ్యూ అడుగుతాడు. అదా, రాడిసన్ హోటల్ అని ఒలీవియా చెప్తుంది. రాడిసనా? ఓకే సరే, నేను రేపు మార్నింగే నీ దగ్గరికి వస్తాను అని మాథ్యూ అంటాడు. ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని ఒలీవియా అడిగితే, ఏం లేదు, ఊరికే నేను చూడాలనిపించి వద్దామనుకుంటున్నా అని మాథ్యూ అంటాడు. ఏంటి ఒక్కరోజుకే నన్ను మిస్ అయ్యావా? అయినా నేను ఫ్రైడే వచ్చేస్తానుగా అని ఒలీవియా అంటుంది. లేదు, నేను నిన్ను వెంటనే కలవాలి అని మాథ్యూ అంటాడు. వద్దు, ఫ్రైడే వస్తా అంటున్నాగా, వెయిట్ చేయి అప్పటి వరకు. సరే నాకు పనుంది, తర్వాత మాట్లాడతా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఒలీవియా. చూస్తే ఒలీవియా దగ్గర చాలా మనీ ఉంటుంది, ఎవరికో మనీ ఇవ్వడం కోసం అనుకుంటా. అప్పుడే ఆ వీడియోలో వాడు ఒలీవియా దగ్గరికి వచ్చి, నా పార్ట్నర్ ఇప్పుడే కాల్ చేశాడు, అంతా బానే ఉందంట అని వాడంటాడు. ఇక్కడేమో మారా వాళ్ళ పిల్లల కేర్ టేకర్ వెళ్ళిపోయాక మాథ్యూ ఆ పిల్లల దగ్గరికి వెళ్తాడు. రాత్రి పిల్లలతో కలిసి టీవీ చూస్తుండగా బయట కారు హార్న్ సౌండ్ వస్తుంది. ఎవర్రా అని చెప్పి చూస్తే జో. మాథ్యూ ఆమె దగ్గరికి వచ్చి, ఏమైంది, ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. నేను గుద్దిన కార్ రెంట్కి తీసుకున్నదంట, ఆ కార్ రెంట్కి ఇచ్చిన కంపెనీ ఆ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నది, నన్ను బెదిరించిన వాడి పేరేంటో తెలిసిందా అని మాథ్యూ అడుగుతాడు. లేదు తెలియలేదు, ఆ కార్ వాడి పేరు మీద రెంట్కి తీసుకోలేదు, వేరే వాడి పేరు మీద రెంట్కి తీసుకున్నారు. వాడి గురించి ఎంక్వైరీ చేశా, చూస్తే వాడు ఎక్స్టార్షన్ బిజినెస్లు అవి చేసేవాడని తెలిసింది. అలాగే ఏదో చైనీస్ మాఫియాకి వీడికి ఏదో లింక్ ఉందని తెలిసింది. వాడి పేరు ఇబాయ్ అని జో చెప్తుంది. ఆ ఇబాయ్ ఎవడో నీకు తెలుసా అని జో అడుగుతుంది. తెలీదని మాథ్యూ చెప్తాడు. వాడి ఫోటో ఇదే అని జో చూపిస్తుంది. ఆ ఫోటో చూశాక ఇంతకుముందు ఒలీవియా ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్లో ఉన్నవాడు ఆ ఫోటోలో ఉన్నవాడు ఒకడే, సో వాడి పేరే ఇబాయ్ అనమాట. తర్వాత సోనియా మాథ్యూకి కాల్ చేసి, ఒలీవియాని నువ్వు ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశాక ఆమె అక్కడే మరొక ట్యాక్సీ తీసుకున్నది, ఆ ట్యాక్సీ అతనికి కార్డ్ ద్వారానే పే చేసింది, అదే ఆమె లాస్ట్ ట్రాన్సాక్షన్, అంటే ఒలీవియా బెర్లిన్ వెళ్ళలేదు, ఇక్కడే ఉందన్నమాట అని సోనియా చెప్తుంది. అదీగాక ఆమె 50,000 యూరోస్ క్యాష్ని డ్రా చేసింది అని సోనియా చెప్తుంది.
50,000 యూరోసా? మా మొత్తం సేవింగ్స్ అవి అని మ్యాటియో షాక్ అవుతాడు. నాకు తెలిసి ఒలివియా ఎందులోనూ చిక్కుకుంది, నీకు ఆ విషయాలేవి చెప్పలేదనుకుంటా అని సోనియా చెప్తుంది. తర్వాత సోనియా ఫోన్ పెట్టేసి పడుకున్నాక ఆమె హస్బెండ్ జేమీ కళ్ళు తెరుస్తాడు. అంటే జేమీ సోనియాని సీక్రెట్గా వాచ్ చేస్తున్నాడనమాట. నెక్స్ట్ రోజు మార్నింగ్ మారా తన ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక ఇస్మాని తెలుసుకొని ఆమె బాధపడుతుంది. హే, అంతా ఓకేనా? జార్జ్ మంచివాడేనా అని మ్యాటియో అడుగుతాడు. హా, అంతా ఓకే అని మారా చెప్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా ఒలివియా కాల్ చేస్తుంది. ఒలివియా ఎక్కడున్నావు అని అడిగితే ఒలివియా కాకుండా వాడు మాట్లాడతాడు. రే, నువ్వెవరో తెలిసిందే, నీ పేరు ఇబాయ్ కదా అని మ్యాటియో అడుగుతాడు. అది పక్కన పెట్టు, ఇప్పుడు నీ సిస్టర్ ఇన్ లా ఇంటికి ఎవడో వచ్చి డోర్ కొడతాడు. వాళ్ళకి ఇప్పుడు నువ్వు జరుగుతుందేమైనా చెప్పావో నీ వైఫ్ ఒలివియా నాలుక కోసేస్తా అని ఇబాయ్ అంటాడు. వాడు మ్యాటియో ఇంటి ముందే కారులో ఉండి మ్యాటియోతో ఫోన్లో మాట్లాడుతుంటాడు. మ్యాటియో వాడిని చూస్తాడు. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుద్ది. మ్యాటియో ఆ డోర్ దగ్గరికి వెళ్తే బయట నుంచి ఒక కార్డ్ లోపలికి వస్తుంది. మ్యాటియో అది చూసి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడతో ఎపిసోడ్ ఎండ్ అవుద్ది. చూశారు కదా కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో. చూద్దాం సెకండ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. అది మరి ఇవాల్టి వీడియో. మీకు గనక ఎపిసోడ్ నచ్చినట్టయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.